ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించనున్నారు. అనంతరం ఈ నెల 18 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇప్పటికే 4 సిద్ధం సభలతో మంచి దూకుడు మీదున్న వైసీపీ రోజుకు 2 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, ఏదైతే ఉందో సార్వత్రిక ఎన్నికల్లో సమరానికైతే పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ లో సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో మరి రేపు కానీ ఎల్లుండి కానీ నోటిఫికేషన్ కూడా రానుంది. అంతేకాకుండా ఎన్నికల మరి నిర్వహణకైతే భారత ఎన్నికల సంఘం సమాయత్తం అన్నీ కూడా తెలుపుకోవచ్చు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున మరి భారత ఎన్నికల కమిషనర్ అయితే ఒక కీలక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. త్వరలో రాబోతుందంటూ ఈ తరుణంలో పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వైసీపీ ప్రధానంగా ప్రభుత్వ అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ ఈ నెల 16న ఏదైతే కడప జిల్లాలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద, ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, పార్లమెంటుకు సంబంధించి 25 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేందుకు జగన్మోహన్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి జాబితా కూడా ఇప్పటికే సిద్ధమైందని కూడా ఉండవల్లి నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఏదైతే ఈ వైసీపీ అభ్యర్థులు ఇప్పటి వరకు 12 జాబితాలు అయితే వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ప్రకటించిన ఈ 12 జాబితాల్లో కూడా దాదాపు 70 మంది వరకు అసెంబ్లీకి, దాదాపుగా 14 నుంచి 16 మంది వరకు పార్లమెంటు సభ్యులను అయితే ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ కూడా ఈ టోటల్ గా ఎవరైతే ఉన్నారో రేపు 16వ తారీఖున ఇడుపులపాయలో టోటల్ గా 175 అసెంబ్లీ, 25 పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను రేపు ప్రకటించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. 16న ప్రకటించిన తర్వాత ఇక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి 18వ తారీఖు, ఈ నెల 18 నుంచి ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచార సభలకైతే శ్రీకారం చుట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర నుంచి మొదట ప్రారంభిస్తారని అనుకున్నప్పటికీ కూడా ప్రకటించారు. ఈ ప్రకటన అయితే గత వారం క్రితమే వచ్చింది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఈ నెల 18 నుంచి మరి ఎన్నికల శ్రీకారం అయితే జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. అంతేకాకుండా 18వ తారీఖునే ఇచ్చాపురంతో పాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం